ఈ దీక్ష ఏమైందమ్మా అంటే అందరిలోకి స్ప్రెడ్ చేసింది తెలంగాణ వాదాన్ని. అదొక విస్ఫోటనమైందనమాట. ఆ దీక్ష అనేది ఒక విస్ఫోటనాన్ని సృష్టించింది, చాలా శక్తిని విడుదల చేసింది అది. అప్పటి వరకు ఉద్యమం పట్ల అంతగా స్పందించని సమూహాలు కూడా ఒక్కసారి అవి ఆవేదనకు గురైనాయి. ఇక జనం రోడ్ల మీదకి రావడం మొదలైందంటే అస్సలు రోడ్డు మీదకి ఫలానా వాళ్ళు రాలేదనేది లేదమ్మా. ప్రతి ఊర్లో వందలాది ర్యాలీలు. ఇక దీక్ష ఈ సందర్భంలో మొత్తం రోడ్లు జనసముద్రాలు అయిపోయినాయి, యూనివర్సిటీలు యుద్ధ మైదానాలు అయిపోయినాయి. అక్కడ నాకు అందశ్రీ రాసిన పాట ఉంటుంది చూడండి, జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిరువెల్ల గాయాల వీణ, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఝంఝా మారుత జనని నాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా, కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా. ఒక మార్చింగ్ అనమాట, ఒక యుద్ధం. చిన్న పిల్లలమ్మా సిద్దిపేటలో నేను చూసిన 4వ తరగతి 5వ తరగతి చదివే పిల్లలు కూడా వచ్చి జై కేసీఆర్ అని అనుకుంటూ, జై తెలంగాణ అనుకుంటూ మా ఊరు అంబేద్కర్ విగ్రహం దగ్గర సెంటర్లో వాళ్ళ స్కూల్ బ్యాగులన్నీ ఒక్క దగ్గర వేసి దాని చుట్టూ సైకిల్ వేసుకొని తిరిగినారు. ప్రతి కులం వచ్చి, పద్మశాలీలు వచ్చి మగ్గన వేసినారు రోడ్ల మీదకి వచ్చి. అసలు ప్రతి మనిషిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ఆ దీక్ష.